ఐపీఎల్ మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువగా యువ ఆటగాళ్లపైనే ఫోకస్ పెట్టాయి. 3 ఏళ్ల కాంట్రాక్ట్ కావడంతో దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న యంగ్స్టర్స్ కోసం గట్టిగానే ప్రయత్నించాయి. కానీ ఈ క్రమంలో కనీస బేస్ ప్రైస్కే వచ్చిన కొందరు యువ ఆటగాళ్లను అంతగా పట్టించుకోలేదు. అలా ఫ్రాంచైజీలు పట్టించుకోకుండా అన్సోల్డ్గా మిగిలిపోయిన పలువురు యువ క్రికెటర్లు ఇప్పుడు దుమ్మురేపుతున్నారు. తాజాగా పంజాబ్ బ్యాటర్ అన్మోల్ ప్రీత్ సింగ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా లిస్ట్ ఇయర్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన 3వ భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్తో శనివారం జరిగిన మ్యాచ్లో అన్మోల్ ప్రీత్ సింగ్ ఈ ఫీట్ను సాధించాడు. ఐపీఎల్లో అన్సోల్డ్గా నిలిచారనే కసో ఏమో గానీ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 45 బంతుల్లో 12 ఫోర్లు 9 సిక్స్లతో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అన్మోల్ ప్రీత్ సింగ్ సంచలన బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో పంజాబ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 164 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్లలో మయాంక్ మార్కండే, అశ్విని కుమార్ 3 వికెట్లు తీయగా బల్జిత్ సింగ్ 2, సన్వీర్ సింగ్, రఘు శర్మ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ అన్మోల్ ప్రీత్ సింగ్ విధ్వంసంతో 12.5 ఓవర్లలో 167 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. కాగా ఇటీవల మెగావేలంలో అన్మోల్ ప్రీత్ సింగ్ ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. దాంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అన్మోల్ ప్రీత్ సింగ్ చివరిగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ఇప్పటి వరకు 9 ఐపీఎల్ మ్యాచ్ల్లో 139 పరుగులు చేశాడు.